ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ ఫిబ్రవరి 16వ తారీఖున ఈ మొదటి ఆదివారం లేక ఈ మొదటి ఆరాధనలో చేరువచ్చిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టి మనం వినాలి. వచ్చేవారు వస్తుంటారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. అత్యవసరమైన పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, అంతేగాని చీటికి మాటికి బయటికి వెళ్ళిపోతే మన మధ్యలో ఎవరున్నారు అని అంటాం. ఇక్కడ మన మధ్యలో దేవుడు ఉన్నాడండి, మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నదండి చెప్పడం అయితే చెప్తాం, కానీ ఆ దేవునికి మనం గౌరవాన్ని ఇవ్వం, ఆ దేవునికి మనం మర్యాద ఇవ్వం. కాబట్టి దయచేసి బాగా గమనించండి. మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుడు ఉన్నతమైన వాడు. ఆ ప్రభుని ఈరోజు ప్రపంచమంతా కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఈరోజు నాకు దేవుడిగా ఉండడం, ఈరోజు మనందరికీ దేవుడిగా ఉండడం నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఎవరమే? అదృష్టవంతులం. కాబట్టి అదృష్టం మనకి తట్టింది కాబట్టి నిజ దేవుడైన యేసు ప్రభుల వారిని మనం నమ్ముకోవడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో ప్రతి వారు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనాన్ని, 23వ వచనాన్ని, 24వ వచనాన్ని 3 వచనాలు చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ చూడాలి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం 3 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులకు నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములు అన్నిటి వరకు ఎన్నడూను జరిగినంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18 సంవత్సరముల యందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కరణపిశాచ గలవారిని, సోది చెప్పేవారిని, గృహ దేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేము నందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమునందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఈ వాక్యం మనం విందాం. ప్రియులారా, ఈ 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 22, 23, 24 ఈ 3 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే ఇక్కడ యూదా రాజు అయిన యోషియా, చెప్పండి, యూదా రాజు అయిన యోషియా. ఆ రాజు పేరు ఏం పేరు? యోషియా. యోషియా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా బాగు చేయును అని దాని అర్థం, లేక యెహోవా బాగు చేయవాడు అని దాని అర్థం. యెహోషువ ఇక్కడ మనం చూస్తే యోషియా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా బాగు చేయవాడు. కాబట్టి ఆ పేరులో అర్థం ఏమిటంటే దేవుడే నన్ను బాగు చేయాలి, దేవుడే నన్ను ఆశీర్వదించాలి, దేవుడే నాకు స్వస్థత ఇవ్వాలి, దేవుడే నన్ను కుటుంబాన్ని వర్ధిల్లింప చేయాలి అని ఆలోచనతో ఈ యూదా రాజైన యోషియా తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే
ఈ వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవునికి ఇష్టమైనది చేయుట. చెప్పండి, ఎవరు? యూదా రాజైన యోషియా తన పరిపాలనలో, ఎందుకంటే యెరూషలేం పట్టణంలో యూదా వారిని పరిపాలిస్తున్నాడు. యూదా వారిని పరిపాలిస్తున్న కాలంలో తనకు అర్థమైంది, నేను నా కుటుంబానికి ఇష్టంగా ఉండడం కాదు, నేను నా ప్రజలకు ఇష్టంగా ఉండడం కాదు, నేను నా దేశానికి ఇష్టంగా ఉండడం కాదు, నన్ను సృష్టించిన సృష్టికర్తకు దేవాది దేవునికి నేను ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇష్టంగా ఉండాలంటే నా దేవునికి ఇష్టమైన కార్యాలు నేనేమి చేయాలి అని ఆలోచన చేశాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు 3 కార్యాలు చేశాడు. ఆ 3 కార్యాల ద్వారా దేవుడు ప్రియులరా ఈ యూదా రాజైన యోషియా జీవితాన్ని చాలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి మన వాక్య అంశం ఏమిటి? దేవునికి ఇష్టమైనది చేయుట. కాబట్టి దేవునికి ఇష్టమైనది చేయుట అంటే దేవునికి ఇష్టమైనది ఏమి చేశాడు? దయచేసి బాగా గమనించండి. ఈరోజు మనం చాలామంది మనకు నచ్చిన వారికి వారు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మనకి ఇష్టమైన వారికి నేనేం చేస్తే వాళ్ళు నన్ను ఇష్టపడతారు, నేనేం జరిగిస్తే వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే నన్ను కోరుకుంటారు, లేకపోతే నన్ను పొగుడుతారు, లేకపోతే నన్ను పొంగు చేస్తారు, లేకపోతే నన్ను హెచ్చిస్తారు అని మనుషుల విషయంలో మనం ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు దేవాది దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, ఎప్పుడైనా ఆలోచన చేసావా? నన్ను దేవుడు ఇష్టపడాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు నేనేమి చేయాలి? హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఈ విధమైన ఆలోచనతో ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యం నేనేమి చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెత్తగలక్కర్లేదు, దీవెనల కొరకు నువ్వు పరిగెత్తగలక్కర్లేదు. కాబట్టి లేకపోతే గొప్ప కార్యాల కోసం నువ్వు పరిగెత్తగలక్కర్లేదు. నువ్వు చేయవలసిన కార్యం చేస్తే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో యూదా రాజైన యోషియా తను చేసిన కార్యాలు ఏమిటి? నేను దేవునికి ఇష్టమైనది చేయాలి, నేను దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి అనే ఆలోచనతో ఆయన కొన్ని కార్యాలు చేశాడు. ఏం చేశాడు అని మనం చూస్తే ఒకసారి 23వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుందాం. త్వరగా చదవమ్మా. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18 సంవత్సరముల యందు యెరూషలేములో యెహోవాకు ఆచరించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఏ పండుగ అంటే పస్కా పండుగ. చెప్పండి, పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఎందుకంటే యూదా వారు యెరూషలేం పట్టణంలో వారు వారు ఆశీర్వదింపబడిన తర్వాత, యూదా వారు యెరూషలేం పట్టణంలో వారు స్థిరపడిన తర్వాత, వారు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మర్చిపోయారు, కొన్ని పండగలు మర్చిపోయారు. దేవుడు పాత నిబంధన కాలంలో కూడా దేవుని ప్రజలకు కొన్ని పండగలు చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ పండగ ద్వారా ఒక ఆత్మీయ సత్యాన్ని ప్రజలు గుర్తించడానికి ఆ పండగలు చేస్తూ వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇజ్రాయేలు కానీ యూదా వారు కానీ వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత వారందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేం పట్టణానికి వచ్చారు. చెప్పండి, యెరూషలేం పట్టణంలో ఇప్పుడు ఎవరున్నారంటే యూదా వారు ఉన్నారు. చెప్పండి, షోమ్రోన్ పట్టణంలో ఇశ్రాయేలు ఉన్నారు. దయచేసి బాగా గమనించండి. అయితే ఈ యూదా వారు యెరూషలేం పట్టణం వచ్చిన తర్వాత వారందరూ చక్కగా అభివృద్ధి పొందిన తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నారు,
చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి వ్యాపారాలు చేస్తున్నారు, మంచి వ్యవసాయాలు చేస్తున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. ప్రజలకి దేనికి లోటు లేదు. తినడానికైనా, ఉండడానికైనా, ఖర్చు పెట్టడానికైనా, సంపాదించడానికైనా సమృద్ధైన దీవుళ్ళు, సమృద్ధైన ఆశీర్వాదం, సమృద్ధైన ధనము యూదా వారి దగ్గర ఉన్న కారణం బట్టి వారు కొన్ని పండగలు ఏమయ్యారు? చెప్పాలి. మీను మర్చిపోయారు. ఇప్పుడు మీను మర్చిపోయారు. మీ మరుపు మా గెలుపు. అర్థమైందమ్మా? ఏంటది? చెప్పనా? మీ మలుపు కాదు, మలుపు వేరు. మలుపు అంటే టర్నింగ్ తిరగడం. ఆ మలుపు వేరు, ఈ మరుపు వేరు. మీ మరుపు మా గెలుపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో ఒకసారి దేవునికి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. తాజా కాయగూరలు అందరూ తాజా కనిపిస్తున్నారు. తాజా కాయగూరలు చూడండి, మనం ఏమండి షాప్లోకి వెళ్తే ఎలా ఉంటాయి? ఫ్రెష్గా అన్నట్టుగా మీ మొక్కలన్నీ కూడా కలకల తాజాగా కనిపిస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు ఉంటే చాలా సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మొక్కలట స్క్రీన్ టచ్లాగా మారిపోతాయట. స్క్రీన్ టచ్ చేస్తుంటే స్క్రీన్ మారిపోతుంటుంది, టచ్ చేస్తుంటే స్క్రీన్ మారిపోతుంటుంది, టచ్ చేస్తుంటే స్క్రీన్ మారిపోతుంటుంది. అలాగే కొంతమంది మొక్కలు ఏమంటే ఉదయం ఒకలాగా ఉంటాయి, మధ్యాహ్నం ఒకలాగా ఉంటాయి, సాయంకాలం ఇంకొకలాగా మారిపోతుంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అలా ఉండకూడదు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ యూదా వారు యెరూషలేము పట్టణం వచ్చిన తర్వాత వారు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు, వారు చేయవలసిన కొన్ని పండగలు, వారు చేయవలసిన కొన్ని ఆచారాలు, కొన్ని చేయవలసిన ఆత్మీయ కార్యాలు యూదా వారు అందరూ కూడా ఏమయ్యారంటే మరిచిపోయారు. మర్చిపోయిన తర్వాత రాజైన యోషియా, ఎందుకంటే ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతమంది పరిపాలకులు వచ్చారు. అదే కాలంలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలా మారుతున్న కాలంలో చివరికి ఎవరు వచ్చారంటే యూదా రాజైన యోషియా పరిపాలనకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రాజు ఎవరంటే యోషియా. ఆయన పేరేం పేరండి? యోషియా. యోషియా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా బాగు చేయవాడు అని దాని అర్థం. ఇప్పుడు యోషియా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఏమంటే యూదా వారందరినీ పిలిపించి పస్కా పండుగ జరిగించాడు. చెప్పండి, అందరూ చెప్పాలి. అంతమంది నోరు కూడా తెరవట్లేదు. ఏమండి, ఒక మాస్టర్ గారు మీలో ఎవరు ఏమండి ఎవరు సోమరిగా ఉన్నారో చేయెత్తండి అంటే ఏమండి ఎవరు కూడా చేయెత్తలేదట. అంటే అర్థం ఏంటి? అందరూ సోమర్తనంగా ఉన్నారు. కాబట్టి అలాగన్నట్లుగా అస్సలు పెదాలు కదపట్లేదు, నోరు కదపట్లేదు. దేవుని స్తుతిస్తే దేవుని శక్తి మనము పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ యూదా రాజు అయిన యోషియా ప్రజలందరితో ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం అందరం కూడా పస్కా పండుగ చేయాలి. చెప్పాలి, ఏం చేయాలి? పస్కా పండుగ చేయాలి అని యూదా వారందరికీ సాటింపేసి యూదా వారందరినీ పురుకొల్పి ఏమండి ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా చెప్పి, ప్రజలారా, ఒకప్పుడు మన పితరులైన ఇజ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు మొట్టమొదటిగా చేసే పండుగ ఏమిటంటే పస్కా పండుగ. దయచేసి బాగా గమనించండి. పస్కా పండుగ చేశారు. ఆ పస్కా పండుగ ద్వారా అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. దేవుడే పస్కా పండుగ చేయమని చెప్పాడు అని నిర్గమకాండములో చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను. అది యెహోవాకు పస్కా బలి, అంటే పస్కా పండుగ అని దాని అర్థం. దయచేసి బాగా గమనించండి. ఎందుకు దేవుడు ఈ పండుగ చేయమని చెప్పాడో తెలుసా?
చూడండి మోషేతో ఏం చెప్పాడంటే, మోషే, ఇజ్రాయెల్ అందరూ కూడా ఈ ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ అందరూ కూడా ఐగుప్తులకి బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకరీలు చేశారు, వెట్టి పనులు చేశారు. అయితే ఇప్పుడు నేను నా ప్రజలకు విమోచన చేయాలి, నా ప్రజలకు విడుదల కలిగించాలంటే నేను చెప్పిన పండుగ మీరు చేయాలి. ఏం పండుగ చేయాలి ప్రభువా అని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏం పండుగ అంటే అది పస్కా పండుగ. చెప్పండి, పస్కా పండుగ. పస్కా అనగా దాటిపోవుట అనేది దాని అర్థం. పస్కా అనగా దాటిపోవుట. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే పస్కా పండుగ ఎలా చేయాలో తెలుసా? ఒక కుటుంబానికి ఏడాది మగ గొర్రె పిల్ల, ఏడాది మగ మేక పిల్ల తీసుకోవచ్చు. అది సంవత్సరపు లోపు ఆ మగ గొర్రె పిల్ల కానీ ఆ మగ మేక పిల్ల కానీ తీసుకొని ఏం చేయాలంటే దాని రక్తాన్ని ఒక పాత్రలో పట్టాలి. దాని మాంసాన్ని మీరు ముక్కలుగా చేసుకొని కాల్చిన ఆ మాంసాన్ని మీరు భుజించాలి. దాని రక్తాన్ని మీరు ఏం చేయాలంటే ఏ గుర్రంలో ఉంటారో, ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటికి, ఆ గుమ్మాలకు రక్తాన్ని తీసుకెళ్ళి సిలువ గుర్తులాగా వేయాలి. హల్లెలూయా. ఒకటి నిలువ గీత, రెండవది అడ్డ గీత. ఇది ఏం చూపిస్తుంది? సిలువను చూపిస్తుంది. ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకెళ్ళి ఆ గుమ్మానికి పూయాలి. పూసిన తర్వాత ఆ రాత్రి సంహారపు దూత మీ వీధిలోనికి వస్తుంది. వీధిలోనికి వచ్చినప్పుడు ఏ గుమ్మానికైతే రక్తం ఉండదో, ఏ గుమ్మానికైతే గొర్రెపిల్ల రక్తం కనిపించదో ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఏమంటే జ్యేష్ఠ పుత్రుని చంపేస్తుంది అని దేవుడు ఏమంటే మోషేతో చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు అశ్రద్ధగా ఉండకూడదు, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు అని దేవుడు మోషేతో చెప్పాడు. వెంటనే మోషే చెప్పాడు, ప్రజలారా ఈ రాత్రి మనం పస్కా పండుగ చేయాలి. ఏమిటి పస్కా పండుగ అంటే? ఏడాది మగ గొర్రె పిల్లను, ఏడాది మగ మేక పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని తీసుకెళ్లి గుమ్మానికి పూయాలి. దాని మాంసాన్ని కాల్చి మనమందరం కూడా భుజించిన తర్వాత ఈ రాత్రి సంహార దూత మన ఇంటిలోనికి రాకుండా ఉండాలంటే ప్రతి వారి గుమ్మానికి ఏం కనిపించాలి? గొర్రె పిల్ల రక్తము కనిపించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏ గుమ్మానికైతే రక్తం ఉండదో ఆ ఇంటిలోనికి సంహార దూత ప్రవేశించి జ్యేష్ఠ కుమారుని చంపుతుంది అని దేవుడు మోషేతో చెప్పాడు. ఆ రాత్రి ఇజ్రాయెల్ అందరూ కూడా మోషే చెప్పినట్లుగా ఏడాది మగ గొర్రెపిల్లను తీసుకున్నారు, ఏడాది మగ మేకలను తీసుకున్నారు. దాని రక్తాన్ని పాత్రలో పట్టారు, తీసుకెళ్లి గుమ్మానికి పూసారు. ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ గుమ్మాలన్నిటికీ కూడా గొర్రెపిల్ల రక్తము కనిపిస్తుంది. హల్లెలూయా. ఎవరి గుమ్మానికి రక్తం లేదంటే ఐగుప్తుల యొక్క గుమ్మానికి రక్తము లేదు. కాబట్టి ఆ రాత్రి ఏమంటే సంహార దూత ఇజ్రాయేల్ గుమ్మాలకు చూసింది, రక్తం కనిపించింది. అయ్యో రక్తం ఉంది కాబట్టి నేను వెళ్ళకూడదని చెప్పి ఆ ప్రక్కనే ఉన్న ఐగుప్తుల ఇంట్లోకి వెళ్ళి ఆ ఐగుప్తుల ఇళ్లలో ఉన్న జ్యేష్ఠ పుత్రుని చంపేసింది. చచ్చిపోయిన తర్వాత వారు ఆ రాత్రి పెద్ద శోకం, పెద్ద ఏడుపు, పెద్ద గోల. ఫరో లేచిపోయాడు. ఏం జరిగిందంటే ప్రతి ఇంట్లో కూడా జ్యేష్ఠుడు చచ్చిపోయాడయ్యా, ఇది ఇజ్రాయేల్ దేవుడు చేసిన కార్యము, ఇంత మాత్రం కాబట్టి ఇక మనము ఇజ్రాయేల్ ఉండకూడదు, వారిని పంపించేయాలి అని చెప్పారు. అప్పుడే ఆ రాత్రి వెంటనే ఇజ్రాయేల్ ఏం చేశారంటే అక్కడ నుండి ఐగుప్తు దేశం నుండి వారు ముందుకి ప్రయాణాన్ని సాగించారు. హల్లెలూయా. అంటే పస్కా పండుగ ద్వారా వారికి ఏమంటే ఐగుప్తు నుండి వారికి ఏం కలిగింది? విమోచన కలిగింది, విడుదల కలిగింది. అలాగే పస్కా అంటే దాటిపోవుట. ఎక్కడి నుండి ఇజ్రాయేల్ దాటిపోయారు? ఐగుప్తు నుండి దాటిపోయారు. ఐగుప్తు అంటే నలుపు అంటే పాపము. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఇజ్రాయేలు ఏ విధంగా అయితే పస్కాను ఆచరించారో, అలాగే యెరూషలేం పట్టణం నుండి యూదా వారు ఏ విధంగా అయితే పస్కాను ఆచరించారో, యోషియా ఏ విధంగా అయితే పస్కాను ఆచరించమని చెప్పాడో, అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలంటే మనము కూడా ఏం చేయాలంటే ఐగుప్తు నుండి బయటికి రావాలి. ఏమిటి ఐగుప్తు అంటే? నలుపు అంటే పాపము. ఏ పాపము మనలో
ఉందో ఆ పాపం నుండి మనకు విడుదల కలగాలి, ఆ పాపం నుండి మనం బయటికి రావాలి. అప్పుడే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేసిన వారిగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఇజ్రాయెల్కు అక్కడ ఏం కలిగిందంటే విడుదల కలిగింది. ఇప్పుడు యోషియా రాజైన ఈ యోషియా రాజు, యూదా రాజైన యోషియా ఏం చేస్తున్నాడు? యూదా వారందరికీ ఏం చేస్తున్నాడంటే పస్కా పండుగను ఆచరించమని చెప్తున్నాడు, పస్కా పండుగ చేయమని చెప్తున్నాడు. అంటే పస్కా పండుగ ద్వారా ఆ యూదా వారికి ఏం అర్థమవుతుందంటే మన పితరులైన ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే ఐగుప్తును విడిచిపెట్టారో అదే రీతిగా ఈ పస్కా పండుగ ద్వారా నాలో ఉన్న పాపాన్ని నేను విడిచిపెట్టాలి అని ప్రతి వారికి అంతరార్థాన్ని తెలియజేస్తుంది, ఆత్మీయ అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ పస్కా ద్వారా యూదా వారికి అర్థమైంది ఏమిటంటే మా పితరులైన ఇజ్రాయేలు పస్కా పండుగ చేసి ఐగుప్తుని ఎలాగైతే విడిచిపెట్టారో అదే రీతిగా ఈ పస్కా పండుగ చేయడం బట్టి మాలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మేమేం చేయాలి? విడిచిపెట్టాలి అని వారికి అర్థమైంది. కాబట్టి ఆ పస్కా పండుగ ద్వారా యోషియా కానీ ఆ యూదా వారు కానీ ఈ పస్కాలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి వారిలో ఉన్న పాపాలన్నీ కూడా వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దయచేసి బాగా గమనించండి. మన అంశం ఏమిటి? దేవునికి ఇష్టమైన కార్యాన్ని లేక దేవునికి ఇష్టమైన పని చేయుట. కాబట్టి యోషియా అర్థమైంది, నేను దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆ పస్కా పండుగను ఆచరించాడు. ఈ పస్కా పండుగ ద్వారా ప్రజలకి ఏం సంకేతాన్ని తెలియజేశాడు? పస్కా పండుగ ద్వారా ప్రజలకి ఏం అర్థమైంది? పస్కా పండుగ ద్వారా ప్రజలకి ఏం అర్థం చేసుకున్నారంటే మాలో ఉన్న మా పితరులు ఏ విధంగా అయితే పస్కా పండుగ ద్వారా ఏమండి ఆ ఐగుప్తుని విడిచిపెట్టారో అదే రీతిగా ఈ పస్కా పండుగ ద్వారా మాలో ఉన్న పాపాలు కూడా మేమేం చేయాలి? విడిచిపెట్టాలి అని వారికి అర్థమైంది. ప్రియ తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే పాపానికి మూల పురుషుడు సాతాను. ఎందుకంటే నువ్వు నీతిగా ఉండడం, నువ్వు పరిశుద్ధంగా ఉండడం, నువ్వు పవిత్రంగా ఉండడం ఇష్టం ఉండదు. కాబట్టి ఏదో ఒక రీతిగా నేను పాడు చేయాలని, ఏదో ఒక రీతిగా నేను పాపములో నెట్టాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వాడు సింహాసనాన్ని మధ్యాకాశంలో సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాడు అనుచరులందరూ కూడా భూమి మీద గాలిలో తిరుగుతున్నారు. వాళ్ళందరూ పడిపోయిన దేవదూతలు. ఒకప్పుడు దేవుని దగ్గర శక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని దగ్గర బలం ఉండేది, ఒకప్పుడు దేవుని దగ్గర సూరకార్యాలు చేసేవారు. కాబట్టి ఆ బల ప్రభావాలు వారి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనలను పడగొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి వాడి ప్రయత్నాలకి మనకు దొరకకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి రావాలి, ప్రతి మాసాంతర కూడికి దేవుని సన్నిధికి రావాలి. ప్రతి కార్యక్రమాన్ని పాల్గొన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో పస్కా అనే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఏమిటంటే పస్కా అంటే పాపమును విడిచి పెట్టుట అని దాని అర్థం. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే సుంకపు మెట్టునొద్ద మత్తయి అనే వ్యక్తి కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడంటే పన్నులు వసూలు చేస్తున్నాడు. అయినా చెప్పండి, పన్నులు వసూలు చేస్తున్నాడు. అంటే 1000 రూపాయలు పన్ను కట్టాలంటే అదనంగా 2000 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే ఎంత అదనంగా? 1000 రూపాయలు అదనంగా తీసుకుంటున్నాడు. ఎవరైనా మత్తయి అనే వ్యక్తి సుంకపు మెట్టు, సుంకము అంటే పన్నులు వసూలు చేయడం అనేది దాని అర్థం. ఆ సుంకపు మెట్టు దగ్గర రికార్డులు పట్టుకొని వచ్చిన ప్రజల దగ్గర ఈ మత్తయి ఏం చేస్తున్నాడంటే పన్ను కట్టించుకుంటున్నాడు. ఎలా కట్టించుకుంటున్నాడు? 1000 రూపాయలు పన్ను అయితే అదనంగా మరొక 1000 రూపాయలు అదనంగా
అంటే ఈయన ఏమంటే ధనాపేక్ష కలిగిన వాడు. ఈ మత్తయి ఎవరు? ధనాపేక్ష కలిగిన వాడు. మీరు చూడగలరు కానీ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ధనాపేక్ష సమస్త కీడులకు అది మూలము. దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు మనకు దేవుని బిడ్డలకు ధనం మీద ఆశ ఉండకూడదు. దేవుని మీదే ఆశ ఉండాలి, కానీ ధనం మీద మనకు ఆశ ఉండకూడదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష అనేది బిలామును కూడా పడగొట్టేసింది, అననీయ సపర్యలు కూడా పడగొట్టేసింది, ఏమంటే యూదా ఇస్కరియోతును కూడా పడగొట్టేసింది. డబ్బుకి అంత ప్రభావం ఉంది, డబ్బుకి ఆకర్షణ ఉంది. చూడండి, బాగా గమనించండి. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు వస్తావు. ఎవరో నువ్వు అడిగిన తర్వాత 1,00,000 రూపాయలు వారిని అప్పడిగావు, వాళ్ళు సరిగ్గా ఆదివారం ఇస్తానంటారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎట్ సార్ కాబట్టి చెప్పినట్లుగా ఆదివారం మనం దేవుని సన్నిధికి రాము, సెలవు పెట్టేస్తాం. కానీ నిజంగా మనం ఏం చెప్పాలి? ఈరోజు ఆదివారం అండి, మరి ఇప్పుడు నేను రాలేను, దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను తర్వాత ఆరాధన అయిన తర్వాత వస్తానండి అని చెప్పాలా. అలా చెప్తే ధనాపేక్షను మనం ఏం చేసినట్లుగా? జయించినట్లుగా. అర్థమైందండి? ఎందుకంటే ఈ విధంగా అందుకే అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కలిగిస్తాడట. ఏమండి? చిన్న చిన్న అబద్ధాలు కూడా కలిగిస్తాడు. ఉదాహరణకి బజార్కి వెళ్తాం, కాయగూరల దగ్గరికి మనం అంటాం, ఎంత కేజీ వంకాయలు? ఆవిడంటది 50 రూపాయలు అంటది. ఆవిడ 50 రూపాయలా? ఇగో నేను పక్కన అడిగాను 20 రూపాయలు అంటున్నారు వాళ్ళు. నీకు నచ్చితే 30 రూపాయలకి, లేకపోతే మానే అని అంటాం. మనం అక్కడ అడిగింది లేదు, చేసింది లేదు. కానీ ఏంటది? చిన్న అబద్ధం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అబద్ధాల ద్వారా, చిన్న చిన్న పొరపాట్ల ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీవు అవునంటే కాదంటే అంతకు మించింది మరొకటి నీ నోట రాకూడదు. అలా వచ్చిందంటే సాతాను నుండి అది కలిగింది. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ఎవరికి? నువ్వు కొడుకువి, కూతురివి? సాతానికి. దయచేసి బాగా గమనించండి. ఎందుకంటే ఇంకోటి తెలుసా, ఒక అబద్ధం చెప్తే దానికి 10 అబద్ధాలు ఆడాలి మనం. ఉదాహరణకి ఫోన్ చేస్తారు, హలో ఎక్కడున్నారు? నేను ఆయన రణస్థలంలో ఉంటాడు. ఎక్కడ? నేనా శ్రీకాకుళంలో ఉన్నాను అంటాడు ఆయన. ఆ శ్రీకాకుళం నుండి పైడిమని వచ్చేసరికి గంట టైం పడుతుంది. అంటే మళ్ళీ మన మాటికి ఫోన్ చేస్తారు. ఇవన్నీ అబద్ధాలు. ఇదిగో ఇప్పుడే కోస్ట వచ్చాను, ఇదిగో ఇప్పుడే ఏమంటే నిలబడి జంక్షన్కి వచ్చాను, ఇప్పుడే ఇదిగో పైడిమని సెంటర్కి వచ్చాను అని ఒక అబద్ధానికి 10 అబద్ధాలు కలిపితే కానీ ఆ అబద్ధం సంపూర్ణం అవ్వదు. కాబట్టి దయచేసి మనం దేవుని బిడ్డలం, అలాగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో మత్తయి అనే వ్యక్తి ధనాపేక్ష కలిగిన వాడు. సరాసరి యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చేస్తాడు. లాభం లేదు, ఈ వ్యక్తి ఎక్కడ ఉంటే ఇంకా నా ప్రజలు ఏం చేస్తాడు? మోసం చేసేస్తాడు, అబద్ధాలు ఆడి డబ్బును కాజేసేస్తాడని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? మత్తయ్య, నన్ను వెంబడించు అని చెప్పాడు. వెంటనే మత్తయ్య ఏం చేశాడంటే మారు మాట పలకకుండా ఆ రికార్డులు అక్కడ అప్పచెప్పేసి, ఆ డబ్బును అక్కడ అప్పచెప్పేసి యేసుతో కూడా ముందుకి వచ్చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చెప్పగానే, దర్శించగానే, మాట్లాడగానే, వాక్యంతో చెప్పగానే వెంటనే మత్తయిలో మార్పు కలిగి ఏం చేశాడంటే ఆ ధనాపేక్ష అనే దానిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండే మనము కూడా ఆ పస్కా జీవితంలో మన జీవితంలో అనుభవించాలంటే మనము కూడా ఏం చేయాలంటే ఆ మత్తయి ఏ విధంగా అయితే ధనాపేక్షను విడిచిపెట్టాడో, ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఐగుప్తును విడిచిపెట్టారో, అదే రీతిగా ఈరోజు మనము కూడా మనలో ఉన్న ఏ పాపమైనా మనం విడిచిపెట్టి ముందుకి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలో పాపము లేదు నేను చెప్తే నేను అబద్ధికున్నట. బైబిల్ అంట, నా సొంత మాట కాదు. ఎవరైతే నాలో పాపము లేదండి, నేను నిజాయితీ పడినండి, నేను నిజాయితీ పర్రాలనండి, నాలో ఎటువంటి రవ్వంతైన పాపము లేదండి అని నేను అన్నాను అనుకో, దేవుని వాక్యం అంటుంది మనం ఎవరైతే నాలో పాపము లేదని చెప్తామో మనము దేవుని దృష్టిలో అబద్ధికులన్నమాట. ఎందుకంటే దయచేసి బాగా గమనించండి, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే,
దేవుని వాక్యంలో ఉంది, నీ దగ్గర నేను ప్రార్థన చేయకపోతే నీ దృష్టిలో నేను పాపము చేసిన వాడిని అగుదును అని సమూయేలు చెప్తున్నాడు సమూయేలు గ్రంథములో. కాబట్టి ప్రియులరా, ఈ మంచి ఉదయకాల సమయంలో మనందరిలో కూడా పస్కా అనుభవంలో కలగాలి. చెప్పండి, అంటే అర్థం ఏంటి? చెప్పాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. చెప్పడానికి చాలా రిఫరెన్స్ ఉన్నాయి, త్వరగా ముందుకు వెళ్దాం. రెండవది మనం చూస్తే, కాబట్టి మొదటిగా యోషియా ఏం చేశాడంటే యూదా వారందరికీ పస్కా పండుగ ఏర్పాటు చేసి ఆ పస్కా పండుగ అంతరార్థాన్ని తెలియజేసి మనమందరం కూడా మన పాపం నుండి విడిపించబడాలి, మన పాపం నుండి బయటికి రావాలి అనే సందేశాన్ని వారికి తెలియజేశాడు పస్కా పండుగ ద్వారా. రెండవది ఏం చేశాడు అని మనం చూస్తే ఒకసారి వాక్యం మనం చదువుకుందాం. 23వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువమా. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో యెరూషలేములో చదువమా. మరియు కరణ పిచ్చాచి గృహ దేవతలను విగ్రహములను యూదా దేశమందు యెరూషలేములందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసను. చాలమ్మా, దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఒకటి, పస్కా పండుగ ఆచరించడం బట్టి పాపం నుండి వారందరూ బయటకు వచ్చారు, పాపాన్ని వారు విడిచిపెట్టారు. రెండవది ఏం చేశాడంటే యోషియా అర్థమైంది, ఓ నా కుటుంబంలో, నా దేశంలో, నా ప్రజల మధ్యలో, నా ప్రజల కుటుంబాల్లో కొన్ని విగ్రహాలు ఉన్న కారణం బట్టి, ఈ విగ్రహాలు బట్టే నేను దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను. కాబట్టి నేను దేవునికి ఇష్టంగా జీవించాలంటే ముందు నా ఇంటిలో ఉన్నా, నా దేశంలో ఉన్నా, నా ప్రజల మధ్యలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా సరే ఈ విగ్రహాలన్నీ కూడా తీసి పారవేయాలని చెప్పి రెండవది ఏం చేశాడంటే విగ్రహాలన్నీ కూడా తీసివేశాడు. విగ్రహాలను తీసివేయుట. రెండవది ఏంటమ్మా? చెప్పాలి ఏం చేయాలి? విగ్రహాలను తీసివేయాలి. కాబట్టి ఏం చేశాడు అక్కడ యోషియా? రెండవది విగ్రహాలన్నిటినీ కూడా ఏం చేశాడు? తీసివేశాడు. అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో మనం అనుకుంటాం, మనం ఎప్పుడో విగ్రహాలు విడిచిపెట్టేస్తాం కదండి అనుకుంటాం. కానీ కొన్ని విగ్రహాలు మనలో ఉండిపోతాయి. చూడండి, ఒక ఆమె ఎలా విగ్రహాలు దాచుకుందో. ఆదికాండం 31వ అధ్యాయము త్వరగా 33వ వచనం చదువుమా. ఆ విగ్రహమును తీసుకొని, ఆదికాండం 31వ అధ్యాయం 34వ వచనం చదువుమా. వంటే సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. దయచేసి బాగా గమనించండి. ఈ ఆదికాండం పిల్లల 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరంటే రాహేలు. చెప్పండి, రాహేలు అంటే అవి వెండి బంగారంతో తయారు చేయబడిన విగ్రహాలు. ఒకప్పుడు ఈ రాహేలు లాబాను ఇంట్లో ఉండేటప్పుడు, లాబాను ఆమెకు తండ్రి, ఈమె రాహేలు వాళ్ళ అక్క లేయా, వీళ్ళిద్దరు కూడా ఒక తండ్రికి పుట్టినవారు. తండ్రి పేరు ఏం పేరు? లాబాను. దయచేసి బాగా గమనించండి. వారు ఆ ఇంటి నుండి వారు వచ్చేటప్పుడు ఈ రాహేలు ఏం చేసిందంటే ఆ బంగారము, ఆ వెండి విగ్రహాలు తీసుకొచ్చి తన ఇంట్లో దాచిపెట్టి, ఏమండి, ఒక బస్తాలో పెట్టి, ఆ బస్తాలో పెట్టిన తర్వాత ఆ బస్తా మీద కూర్చొని ఈలోగా లాబాను ఏం చేశాడంటే నా విగ్రహాలు ఎవరో తీసుకువెళ్ళిపోయారు, నా బంగారపు విగ్రహాలు, నా వెండి విగ్రహాలు కనిపించలేదని చెప్పి లాబాను వచ్చి వీళ్ళ గుడారంలో అన్నిట్లో కూడా అతడు తనిఖీ చూసినప్పుడు, అతడు అన్ని కూడా పరిశీలన చేసినప్పుడు ఆ విగ్రహాలు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే ఈ బస్తాలో, ఈ సంచిలో వేసి, ఆ సంచిలో పెట్టేసి ఆ మూట పైన, బస్తా పైన ఎవరు కూర్చున్నారు? రాహేలు కూర్చుంది. అంటే ఆ విగ్రహాలను రాహేలు ఏం చేస్తుంది? దాచిపెట్టే. అర్థం ఏంటంటే ఆ విగ్రహాలను మనస్ఫూర్తిగా ఆమె ప్రేమిస్తుంది. నిజ దేవుడు యెహోవా, నిజ దేవుడు దేవుడైన యేసు ప్రభు. కాబట్టి ఆయన నేను ప్రేమించాలి, కానీ ఈ విగ్రహాలు నాకెందుకు అని చెప్పి, ఇదిగో నాయన లేకపోతే తండ్రి, ఇదిగో ఈ బస్తాలో ఉన్న ఈ వెండి విగ్రహాలు ఇవి తీసుకొని వెళ్ళిపో అని చెప్పి ఆ విగ్రహాలు ఇవ్వాలి. కానీ ఆ విగ్రహాలు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? రాహేలు ఏం చేస్తుంది? ఆ విగ్రహాలు ప్రేమిస్తుంది. దయచేసి బాగా గమనించండి.
ఏం జరిగిందో తెలుసా? చెప్పాలంటే లేయా కంటే చాలా అందమైనది ఎవరు? రాహేలు. చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చెప్పాలంటే ప్రపంచ సుందరి అని చెప్పొచ్చు. ఎవరు? ప్రపంచ సుందరి అని మీరు ఎలా చెప్పగలరంటే 7 సంవత్సరాల లవ్ స్టోరీ వాళ్ళది. ఎవరిది? 7 సంవత్సరాల లవ్ స్టోరీ ఎవరిది? యాకోబు రాహేల్ది. 7 సంవత్సరాలు యాకోబు రాహేల్ను ప్రేమించాడట. అంటే ఎంత అందగత్తో మీరు చూడండి. కాబట్టి అలాంటి అందగత్తే కానీ యవ్వన కాలం అందే చచ్చిపోయింది. తెలుసా సంగతి? ఇద్దరు కుమారులు కన్నది, యోసేపు బెన్యామీను. ఇద్దరు కనిన తర్వాత మార్గ మధ్యలోనే దిక్కులేని చావు చచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమించడం కారణం బట్టి, దేవుని ప్రేమించలేని కారణం బట్టి మార్గ మధ్యలోనే రాహేలు దిక్కుమాలు చావు చచ్చింది. ప్రియులారా, దయచేసి బాగా గమనించండి. ఎందుకో తెలుసా? మనం విగ్రహాలను ప్రేమించకూడదు. విగ్రహాలంటే ఏమిటో మీరు అనుకోవచ్చు. విగ్రహాలంటే ఎప్పుడో మేము యేసు నమ్మిన తర్వాత మా ఇంట్లో అన్నీ తీసేసామండి అనుకుంటాం. కానీ ఏం విగ్రహాలు తెలుసా? ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తామో అవే విగ్రహాలు. దేవుని కంటే బంగారం ఎక్కువగా ప్రేమించిన, దేవుని కంటే వెండి ఎక్కువ ప్రేమించిన, ఎవరు అంటున్నారు ఆడవాళ్ళకి బంగారం ఉంటే చాలండి, ఏమండి పూలు ఉంటే చాలండి, చీరలు ఉంటే చాలండి, మేకప్ కిట్ ఉంటే చాలని అంటున్నారు ఎవరో. అమ్మా ఇవే మన పరలోకం తీసుకెళ్తాయి. బంగారం నేను పరలోకం తీసుకెళ్తుందా? ఏమండి నువ్వు పెట్టుకున్న పువ్వులు నేను పరలోకం తీసుకెళ్తాయా? నువ్వు చేసుకున్న మేకప్ కిట్ నేను పరలోకం తీసుకెళ్తుందా? నేను పరలోకం తీసుకెళ్లేది దేవుడు. హల్లెలూయా! దయచేసి బాగా గమనించండి. ఈ కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయకపోతే ఒకరోజున ప్రభు రాకడలో విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రభువా నేను ప్రతి ఆదివారం ఇదిగో యేసుక్రీస్తు ప్రార్థనా సంఘానికి వచ్చాను తండ్రి, నేను బాప్తిసం కూడా తీసుకున్నాను ప్రభువా, నేను ప్రభు బల కూడా తీసుకున్నాను ప్రభువా, నేను పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నాను ప్రభువా అంటే నువ్వెవరవో నాకు తెలీదు, నువ్వెవరవో నాకు తెలీదు అంటే పెట్టి ప్రభువా నేను సైలెన్స్ పాస్టర్ గారి విశ్వాసం నాయన, నేను సీనియర్ అంటాం. నువ్వు సీనియర్వో జూనియర్వో నాకు తెలీదు, నెక్స్ట్ డోర్ అంటాడు ఆయన. ఏంటి నెక్స్ట్ డోర్? ఫస్ట్ డోర్ పరలోకం, నెక్స్ట్ డోర్ నరకం. కాబట్టి ఏమంటాడు ఆయన? నెక్స్ట్ డోర్ అంటాడు. ఇంకా అక్కడికి వెళ్తావా మానేస్తావా? కాబట్టి దయచేసి ఆటలాటగా తీసుకోవద్దండి వాక్యాన్ని. అమ్మా మీరు ఆటలాటగా తీసుకోవద్దు వాక్యాన్ని. బోధిస్తున్న నాకు 2 తీర్పులు ఉంటాయి, బోధ ఉంటేనే మీకు ఒక తీర్పు ఉంటుంది. కాబట్టి తీర్పులో ప్రభు నిలబడినప్పుడు ఆయన ఎదుట ఎవరు కూడా తప్పించుకోలేం. ఎందుకంటే ఆయన జడ్జిగా సింహాసనం మీద కూర్చుంటాడు. వేరొక గ్రంథం, జీవ గ్రంథం, 2 గ్రంథాలు కూడా అక్కడ పెడతాడు ఆయన. పెట్టి ఏమండి ప్రారంభం నుండి ఎంతవరకు మన జీవిత శైలిని ఇప్పుడు ఆయన వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో క్లిప్ను అక్కడ స్క్రీన్ మీద ఓపెన్ చేయమంటాడు. గబ్రియల్, ఎస్ ప్రభువా, ఇగో పైడిమైన సంఘం వచ్చింది, వాడు వీడియో క్లిప్లు ఓపెన్ చేయి అంటాడు ఆయన. ఆ ఓపెన్ చేసినప్పుడు మీరు అనుకోండి, అమ్మా మా పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం ప్రసంగాలు చేసేవారు, ఇంత మోసం ఉందా ఆయనలో, ఇంత అక్రమం ఉందా, ఇంత అన్యాయస్తుడా, ఇంత మోసగారా, ఇంత దగాకోరా, అమ్మో అయ్యో ఇలాంటి మోసం నేను అనుకోలేదు అనుకుంటారు. అక్కడ క్లిప్లో చూపించినప్పుడు నేను కూడా అనుకోండి, అమ్మో మా విశ్వాసులు అబ్బాబ్బాబ్బా దేవదూతలు నేను అనుకుండేవారిని, ఇలాంటివి కూడా ఉన్నాయా అని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి పరిస్థితి, అటువంటి దిగజారిన స్థితి మనకు రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం సరిచేయబడి విగ్రహాలు ప్రేమించకుండా, లోకాన్ని ప్రేమించకుండా, పాపాన్ని ప్రేమించకుండా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తే ఎత్తబడే సంఘములో నీవుంటావు, నేనుంటాం, మనమందరము ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే మన కోసం రక్తం కార్చింది ఏమంటే ఆషామష్ కాద్, మన కోసం దెబ్బలు తినింది ఆషామష్ కాద్. చిన్న దెబ్బ తగిలితే అమ్మో అబ్బో అంటావు, కానీ యేసుకి ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా? 39 కొరడా దెబ్బలు కొట్టారు. అవి మామూలు కొరడా దెబ్బలు కాదు. ఏమంటే రోమా సైనికులకు ఉండే కొరడ ఆ చివరన ఇనుపు కొక్కెలు ఉంటాయి. ఆ ఇనుప కొక్కెలతో ఒక్కసారి కొడితే ఆ శరమంతా చుట్టుకొని ఆ కొక్కెలు లోపలికి దూరిపోతాయి. రోమా సైనికులు మామూలు కాదు, సుమారుగా ఒక్కొక్కరు 9 అడుగులు పొడవు ఉంటారు. చాలా బలశాలులు, చాలా కండలు తిరిగిన వారు. అలాంటి బలమైన వారు ఒక్కసారి కొట్టి లాగితే
మాంసం ఊడి బయటకు వచ్చేసేది. ఎంత బాధ చూడండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, చిన్న మేకు గుచ్చుకుంటే మనం ఎంతో బాధపడతాం. అలాంటిది 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడంటే ఎంత బాధ అనుభవించాడు, ఎంత శ్రమ అనుభవించాడు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఆ ముఖాన్ని కప్పి పిడిగుద్దులు ఇలా పిడికులు బిగించి ఇలా గుద్దేవారట వీపు మీద. ఎవడ్రా నిన్ను కన్నాడు? నువ్వు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చావా? నువ్వు దేవుడిగా ప్రజల కోసం ప్రాణం పెడతావా? నీ శక్తి ఏంటో చూస్తాం, నీ బలం ఏంటో చూస్తాం చెప్పి ఇలాగ పిడికులు బిగించి గుద్దు మీద గుద్దు గుద్దేవారట. అర్థమైందండి? అంత చిత్రహింసలు పెట్టారు యేసు ప్రభుల వారు. అయితే ఎందుకు అలా భరించాడంటే, రక్తం కార్చకపోతే పాప క్షమాపణ మనకు లేదు, ప్రాణం పెట్టకపోతే పాప క్షమాపణ మనకు లేదు. నా పాపాన్ని బట్టి నేను శిక్ష అనుభవించాలి, నా పాపం బట్టి నేను నరకంలో కాలాలి, నా పాపం బట్టి నేను సిలువ వేయబడాలి, నా పాపం బట్టి నేను కొరడా దెబ్బలు తినాలి, నా పాపం బట్టి నేను చిత్రహింసలు పొందాలి. కానీ నాకు బదులుగా, నీకు బదులుగా, మనందరికీ బదులుగా, మనం ఎవరు శిక్ష పొందకుండా, మనం ఎవరు నరకంకి వెళ్లకుండా మనకు బదులుగా ఆయనే శిక్ష పొంది విడుదల, విమోచన, రక్షణ మనకు అనుగ్రహించాడు. శిక్ష, బాధ, శ్రమ ఆయన అనుభవించాడు. ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారండి? ఆ గొప్ప దేవుడికి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం ఆ విగ్రహాలు అనేవి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే విగ్రహాలు మనలో ఉన్నట్లయితే వాటిని తీసి పారేద్దాం. దేవుడి కంటే మనకి ఏది ఎక్కువ కాదు, దేవుడి కంటే ఏది మనకి లోకములో అక్కర్లేదు. ఎందుకంటే యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండేది దేవుడు మాత్రమే. దయచేసి బాగా గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో, కాబట్టి యోషియా మొట్టమొదటిగా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆయన మొదట చేసిన పని ఏమిటంటే పస్కా పండుగ ఆచరించాడు. ఆ పస్కా ద్వారా ఏమండి పాపము నుండి విడుదల పొందాలి అనే అర్థాన్ని తెలియజేసినట్లుగా, ప్రజలకి అర్థమైనట్లుగా అక్కడ పండుగ జరిగించాడు. రెండవది ఏం చేశాడంటే, తన ఇంటిలో ఉన్న, తన పట్టణంలో ఉన్న, తన ప్రజల దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసి బయటికి పారవేయించాడు. మూడవది ఏం చేశాడంటే, ఒకసారి 24వ వచనం చదవండి, ముగించుకుందాం త్వరగా. మరియు కరుణ పిచాచి గలవారిని, సోది చెప్పే వారిని, గృహ దేవతలను, విగ్రహములను యోధా దేశమందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన ఆమేన్, హల్లెలూయా. మూడవది ఏం చేశాడంటే, యాజకుడైన హిల్కీయా ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ విధులను ప్రజలకి బోధించినప్పుడు, కాబట్టి ప్రజలతో చెప్పాడు, ఇదిగో ప్రజలారా, హిల్కీయా, యాజకుడైన హిల్కీయా దేవుని ఆజ్ఞలను మనకి బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనమందరం కూడా జీవించాలని. మూడవది ఆజ్ఞలను పాటించుట అని దాని అర్థం. ఆజ్ఞలను పాటించుట యోషియా పాటించాడు, యూదా ప్రజలు కూడా పాటించమని చెప్పాడు. కాబట్టి అలాగూ చేసిన కారణం బట్టి ఈ ఆజ్ఞలను పాటించడం అంటే ఏమిటంటే, ఈరోజు దేవుడు ఏ వాక్యమైతే నీతో మాట్లాడాడో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించడమే ఆయన ఆజ్ఞలను మనము పాటించినట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలంటే బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి చెప్పాలంటే. కానీ ప్రియులరా, ఏది ఆజ్ఞ అంటే, ఏది చేయకూడదో అది మనకు ఆజ్ఞ, ఏది చేయాలో అది మనం చేయవలసిన ఆజ్ఞ. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఏం చేశాడు? పాటించాడు. కాబట్టి ఇక్కడ యోషియా పాటించాడు, తర్వాత ప్రజలు కూడా ఏం చేశాడు? పాటించినట్లుగా చేశాడు. కాబట్టి ఆ విధంగా దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే, దేవుని మాటలు మనం పాటిస్తే, దేవుడు ఇచ్చే కార్యాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పిల్లరా, దేవుని ఆజ్ఞ చాలా ప్రాముఖ్యం. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆజ్ఞలు పాటించకపోతే
దేవుడు వారిని తిరస్కరిస్తాడు. చూద్దాం ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. త్వరగా ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము. బాగా వినండి. ఈ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము ఇక్కడ 3వ వచనం చూస్తే మొట్టమొదటి ఇజ్రాయేలుకు రాజు ఎవరంటే సౌలు. చెప్పండి. సౌలు రాజుగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. అందరూ వినండి బాగా. సౌలు రాజుగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు రాజు సౌలయ్యాడు కాబట్టి నా ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు అమాలేకులు అనేవారు నా ప్రజలైన ఇజ్రాయేలుకి చాలా నష్టం కలిగించారు, చాలా బాధ కలిగించారు. నీళ్ళు లేకుండా చేశారు, భోజనం లేకుండా చేశారు, నడవకుండా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. నా ప్రజలకు ఇబ్బంది పెడితే నేను చూసి ఊరుకోను కాబట్టి ఆ ప్రజలను ఎలాగైనా సరే భూమి మీద వారిని ఉండకూడదు అని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో అమాలేకులు అనే శత్రువులు, నా ఇజ్రాయేల్ ప్రజలకు శత్రువులైన వారు అమాలేకులు ఉన్నారు కాబట్టి ఆ అమాలేకులను పూర్తిగా సౌలు ఏం చేయాలంటే వారిని పూర్తిగా భూమి మీద లేకుండా వారిని నాశనం చేయాలి, వారిని హతం చేయాలి అని దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని మాట విన్నాడు సౌలు. అందరూ వినండి జాగ్రత్తగా. దేవుని మాట విన్న తర్వాత సైన్యం తీసుకొని వెళ్ళాడు సౌలు. సైన్యం తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే పనికిరాని ఆవులను, పనికిరాని గొర్రెలను, పనికిరాని నీచమైనవి అంటే బలహీనమైనవి, బక్క చిక్కుపోయినవి అలాంటివన్నిటిని చంపేసి బలమైన గొర్రెలను, బలమైన ఎడ్లను, బలమైన మనుషులను ఏమండి ఓ ప్రక్కన దాచి దేవుని ఆజ్ఞను ఏం చేశాడంటే తిరస్కరించాడు. చెప్పండి. ఏం చేశాడు సౌలు? దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? తిరస్కరించిన కారణం బట్టి ఒకసారి 23వ వచనం చదవండి. అదే మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించెను, దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. హల్లెలూయా. ఈ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఇక్కడ దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తావంటే ఆజ్ఞను తిరస్కరించావు. అమాలేకులు చంపమంటే చంపలేదు కాబట్టి నా ఆజ్ఞను ఏం చేసావు? తిరస్కరించావు. కాబట్టి నువ్వు ఏ బలు అర్పించినా, నువ్వు పొట్టేలు క్రొవ్వును అర్పించినా, ఏ మంచి కార్యాలు చేసినా అవి నాకు ఇష్టము లేదు. ఎందుకంటే నా ఆజ్ఞను ఏం చేసావు? తిరస్కరించావు. బలు అర్పించడం కంటే, క్రొవ్వును అర్పించడం కంటే, అవి ఇవి దేవునికి ఇవ్వడం కంటే కానీ దేవుని మాట వినడము శ్రేష్టము. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా మనం పాటించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ రాజైన యోషియా యూదా వారితో ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రజలారా, ఇదిగో ఇక్కడ ప్రవక్త అయిన లేక యాజకుడైన హిల్కియా తను బోధిస్తున్న ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి, మనం ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పి ప్రజలందరికీ బోధించినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యోషియా, రాజైన యోషియా తన జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు ఏం చేశాడు అంటే, ఒకటి పస్కా ఏమంటే పండుగను ఆచరించాడు. కాబట్టి రెండవది విగ్రహాలను తొలగించాడు. మూడవది ఏమండి ఆజ్ఞలను
పాటించాడు, పాటించినట్లుగా ప్రజలకు నేర్పించాడు. కాబట్టి ఈ 3 కార్యాలు చేసేట ద్వారా ఇప్పుడు యోషియా ఎవరికి ఇష్టంగా ఉన్నాడు? దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దేవునికి ఇష్టంగా ఉన్న కారణం బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత వచనాలు చివరిగా చదివితే దేవుడు యోషియాను, తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని, తన ప్రజలను, తన దేశాన్ని, తన పట్టణాన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని ప్రజలారా, దేవునికి ఇష్టంగా మనం ఉండగలిగితే, దేవునికి ఇష్టంగా మనం నడవగలిగితే, దేవునికి ఇష్టంగా మనం చేయగలిగితే, దేవుడు చేయడానికి ఏ కార్యమైనా దేవుడు చేయడానికి సమర్థుడు. ఆయనకు చేత అయినది ఏమీ లేదు, ఆయనకి చేత కానిది ఏమీ లేదు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన చేయాలంటే ముందు నువ్వు దేవునికి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. ఇక్కడ యోషియా ఏ విధంగా అయితే ఈ కార్యాలన్నీ చేసి దేవునికి ఇష్టంగా జీవించి తన ద్వారా, దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకొని తన జీవించినంత కాలమంతా తన కుటుంబంలో ఆశీర్వాదం చూశాడు, తన రాజ్యములో ఆశీర్వాదం చూశాడు, తన దేశంలో ఆశీర్వాదం చూశాడు. అదే ఆశీర్వాదం నీ కళ్ళతో చూడాలంటే నీవు కూడా యోషియాలాగా చేయవలసిన కార్యాలు చేస్తే ఖచ్చితంగా నా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. నా దేవుడు ఎవరిని కూడా వద్దైనవాడు కాదు. నా దేవుడు ఒకరికి ఒకలాగా చేసేవాడు కాదు. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండే మనము కూడా యోషియా లాగా చేయగలిగితే ఖచ్చితంగా ఆయన దృష్టికి మనం ఇష్టంగా ఉంటాం. మనం ఇష్టంగా ఉంటే మనం ఏది అడిగినా దేవుడు అది మనకు ఇస్తాడు. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండి, ప్రభువా నాకు విమానం ఎక్కాలని ఎక్కించి ప్రభువా అన్నాం అనుకో, ఖచ్చితంగా ఎక్కించిన ప్రత్యేక సాక్షి మన మధ్యలో ఉంది, చెల్లి పద్మమ్మ గారు. ఏమంటే ఎప్పుడైనా మనం అనుకున్నావా విమానం ఎక్కుతారని? కానీ దేవుడు విమానం ఎక్కించి అమెరికా తీసుకెళ్ళాడు, మళ్ళీ అమెరికా నుండి ఇండియాకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా చాలా గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇష్టంగా ఉండి అడిగితే ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. నా దేవుడు చేత కానివాడు కాదు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ స్నేహితుల కంటే, నీ సొంత వారి కంటే, నీ అన్నవారి కంటే, నీ తోడబుట్టిన వారి కంటే, అందరికంటే గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి నువ్వు ఇష్టంగా ఉంటే నువ్వు అడిగింది ఏదైనా ప్రభు నీకైనా. అందుకంటాడు, నీ తండ్రి, నీ కన్న తండ్రి నీవు రొట్టెనడితే రాయినిస్తాడా? నువ్వు చేపనడితే పామునిస్తాడా? నీ కన్న తండ్రే అంత మంచి ఇస్తే నీ పరలోకపు తండ్రి ఇంకా అంతకంటే శ్రేష్టమైనవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. నువ్వు ఏది అడగాలన్నా సరే ముందు ఏం చేయాలి మనము? అప్పుడు ప్రభు ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో యోషియా వలె మన జీవితాన్ని ప్రభుకి ఇష్టంగా మలుచుకుందాం, ప్రభుకి ఇష్టంగా నడుచుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రతి వారి కూడా కళ్ళు మూసుకుందాం. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని తగిన కార్యక్రమం వెళ్దాం. ప్రతి వారి కూడా లేచి నిలబడి హల్లెలూయా. ప్రతి వారి కూడా లేచి నిలబడి, తండ్రి ప్రతివారు ప్రభువా నేను కూడా యోషియాలాగా అలా జీవించడానికి కృప చూపించని ప్రభు దగ్గర ప్రతివారు 2 చేతులు పైకెత్తి ప్రభుని అడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు అటు ఇటు చూడొద్దండి. కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగో నేను నీకు ఇష్టంగా ఉండాలి తండ్రి. నేను నీకు ఇష్టంగా ఉండడానికి ఏం చేయాలో నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలని ప్రతివారు ప్రభు దగ్గర అడదాం. హల్లెలూయా. ప్రభు చూస్తున్నాడు. ఎవరు పశ్చాత్తాపడుతున్నారో, ఎవరు మనస్సు మార్చుకున్నారో, ఎవరు హృదయ వేదనతో అడుగుతున్నారో ప్రభు చూస్తున్నాడు. దయచేసి గ్లోరీ జీసస్. ఇప్పుడే దేవుని కనికరం నీ మీదకి రాబోతూ ఉంది. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడుతూ ఉంది. అదిగో దేవుని మేఘం మన మధ్యలో ఆవరిస్తుంది. దేవుని మేఘం మన మీద ఆవరించింది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా.
గ్లోరీ 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 గ్లోరీ. ప్రతి వారిని కూడా ఆత్మతో తాకండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా, మహిమతో తాకండి ప్రభువా. గ్లోరీ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వారిని కూడా మీరు తాకండి. ప్రతి బంధకాన్ని, ప్రతి బలహీనతను యేసు నామములో ఇప్పుడే మీరు తొలగించి ప్రభువా, ఈ బిడ్డలు పరిపూర్ణమైన స్వస్థత కలగాలి, పరిపూర్ణమైన ఆత్మతో నింపబడాలి, అద్భుతమైన కార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.